ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పండుగ వచ్చేస్తోంది. క్షేత్రస్థాయిలో వేర్వేరు పార్టీల కార్యకర్తలు జోష్ కనిపిస్తోంది. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఖరారు కావడంతో పూర్తి స్పష్టత వచ్చేసింది. అక్టోబర్ చివరి నాటికి పూర్తయ్యే ఎన్నికలతో స్థానిక నాయకత్వాలు బలపడటమే కాకుండా అభివృద్ధి, మౌలిక వసతులకు నిధులు కూడా అందుతాయి. అందుకే సామాన్య జనం సైతం స్థానిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్ని ఈ కేబినెట్ ఆమోదించింది. డెవలప్మెంట్ ఫ్రమ్ బిలో అంటే కింద నుంచి అభివృద్ధి సాగాలన్నది స్థానిక సంస్థల ఏర్పాటుకు సంబంధించిన కాన్సెప్ట్. పునాది బలంగా ఉంటేనే బిల్డింగ్ కదలకుండా ఉంటుందన్నట్లుగా స్థానిక సంస్థల్లో పటిష్టమైన నాయకత్వం ఉన్నప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమన్న అభిప్రాయం చాలా రోజులుగా ఉన్నదే. అందుకే స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉంటారు. ఆ ప్రక్రియలో తమ ప్రాంతానికి ఒనగూరే ప్రయోజనాలను అంచనా వేసుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, జెడ్పీ సీఈఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు నిబంధనలు, విధి విధానాలు, బాధ్యతలపై దశల వారీగా శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రధానంగా 3 దశల ఎన్నికల సరళిపై చర్చించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కొరకు ఇది అడ్వాన్స్ ప్రిపేర్డ్గా ఉండమని మేము జిల్లా కలెక్టర్స్కి రిక్వెస్ట్ చేసాము. దీని ముందే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో కమిషనర్స్కి కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రోటోకాల్ ఉంది, ఏమేం యాక్టివిటీ జరగాలి, ఏమేం యాక్షన్ తీసుకోవాలి, ఈ స్టేట్ లెవెల్లో ఇది ఏమేం ప్రిపరేషన్ చేస్తారు, జిల్లా లెవెల్లో ఏమేం ప్రిపరేషన్ చేస్తారు. సో ఈరోజు దీని కొరకు రివ్యూ చేశాము. అడ్వాన్స్గా ప్రతి జిల్లాలో వాళ్ళు అడ్వాన్స్గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేశారు. సో దీని ప్రకారంగా మా స్టేట్ లెవెల్లో కన్సర్న్ హెచ్ఓడీస్ వాళ్ళు కూడా తగిన చర్య తీసుకుంటారు. మేము ఆల్రెడీ డేట్స్ ఇచ్చాము, ఆ డేట్స్ ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. అది అయిపోయింది కదా, 17th ఆగస్ట్ వరకు ఎలక్ట్రల్ రూల్స్ పబ్లిష్ అయిపోయినాయి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన 15వ రోజున పోలింగ్ నిర్వహించి, పోలింగ్ ముగిసిన 18వ రోజున ఫలితాలు ప్రకటించేలా ప్రణాళిక ఉంటుంది. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఓటర్లకు 2 ఓట్లు వేసే అవకాశం ఉన్నందున దీనిపై సిబ్బందికి స్పష్టమైన అవగాహన ఉండాలి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన 16వ రోజున పోలింగ్ నిర్వహించి 19వ రోజున ఫలితాలు ప్రకటించే విధంగా షెడ్యూల్ ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన 14వ రోజున పోలింగ్ నిర్వహించాలి. అనంతరం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కౌంటింగ్ చేపట్టాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి 1 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని పునేటా ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరగనున్న సాధారణ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బీసీలకు 33.33% రిజర్వేషన్లను అమలు చేయాలని, ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగానికి లోబడే అమలవుతున్న రిజర్వేషన్ తో ఆశావహుల్లో ఆనందం వెల్లువిరిసింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 34%, అర్బన్ ఎలక్షన్స్ లో 33.33% రిజర్వేషన్స్ బలహీన వర్గాలకి కల్పించాలని చెప్పేసి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం నిజంగా బలహీన వర్గాలకి మేలు చేసే నిర్ణయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదే ముఖ్యమంత్రి గారు 1995లో ఆనాడు బలహీన వర్గాలకి 34% చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు కావటం ఇది నిజంగా యాదృశ్చికం కాదు. నిజంగా బలహీన వర్గాలకి, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఉన్న
అనుబంధం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను బీసీ రిజర్వేషన్ పై ఆయా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం బీసీల పార్టీ అయినందునే ఆ ప్రక్రియ సాధ్యపడిందని కితాబిస్తున్నాయి. దానికి కారణమైన సీఎం చంద్రబాబు చిత్రపటానికి కూటమి కార్యకర్తలు పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. విపి సింగ్ గారి ప్రభుత్వంలో ఓబీసీలకి 27% రిజర్వేషన్ ని ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే నారా చంద్రబాబు నాయుడు గారు 34% అమలు చేస్తే దుర్మార్గమైనటువంటి వైసీపీ పాలకులు జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి 24% ఇవ్వడం వల్ల 16,472 మంది స్థానిక సంస్థల్లో కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా బీసీలకు నష్టం జరిగింది. ఈ రోజు యావత్ బీసీలంతా కూడా హర్షించే విధంగా అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ అమలు చేయడాన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసరి శివనాథ్ చిన్ని గారి కార్యాలయం నందు వారికి పాలాభిషేకం చేసి హర్షధ్వానాలు తెలియజేస్తున్నాం. బీసీ సోదరులారా గుర్తుపెట్టుకోండి, బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఇదే సందర్భంగా తెలియజేస్తూ 34% ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 87 స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసింది. 13 పట్టణ స్థానిక సంస్థల పదవీ కాలం నవంబర్ నాటికి ముగియనుంది. ఇక కోర్టు కేసులు తదితర కారణాలతో 23 సంస్థల ఎన్నికలు పెండింగ్ లో పడ్డాయి. ఈ నేపథ్యంలో మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, వార్డుల వారీగా అవసరమైన ప్రక్రియ, రిజర్వేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్లను, ఇతర చట్టబద్ధమైన ముందస్తు చర్యలను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. ఓటర్ల జాబితా తయారు చేసి దానిని ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ కోట ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు. రిజర్వేషన్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేయనుందన్నారు. స్థానిక సంస్థలకు 16వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహిస్తేనే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,862 కోట్ల గ్రాంట్లు రాష్ట్రానికి అందుతాయని ఆయన అసెంబ్లీలో తెలిపారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. రాజ్యాంగబద్ధమైన పాలనతో పాటు ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఎంత వీలైనంత తొందరలో అంత ఎన్నికలు పెట్టుకోవాలి. 16వ ఆర్థిక సంఘం ఉంది, గ్రాంట్ రావాలి. గ్రామీణ ప్రాంతాలకి ఈ సంవత్సరం 2,300 కోట్లు వస్తుంది. పట్టణ ప్రాంతాలకి 1,562 కోట్లు వస్తుంది. ఈ రెండు కలిపితే 3,862 కోట్లు కేంద్రం నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు పెడితేనే ఈ డబ్బులు వస్తాయి. కాబట్టి కంపల్సరీగా ఎన్నికలు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక ఆగస్టు 12న జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితా తయారీ, వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అన్ని చట్టపరమైన ప్రక్రియలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వ అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది.